ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 25న సిద్దిపేట జిల్లా కేంద్రంలో 1000 గొంతుకలు 1,00,000 డప్పుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు ఇస్తారిగల్ల ఎల్లం తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్లతో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగలను మాదిగ ఉపకులాలను చైతన్యపరిచేందుకు ఏర్పాటు చేసిన బస్సు యాత్ర సిద్దిపేట జిల్లా దుబ్బాకకు చేరుకుంది. కళాకారుల బృందం ప్రదర్శన ఇచ్చిన అనంతరం డప్పు చప్పులతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్తారిగల్ల ఎల్లమ్మ మాట్లాడారు. 25న నిర్వహించే ఎంఆర్పీఎస్ సభకు అన్ని జిల్లాల్లోని అన్ని గ్రామాల నుండి మాదిగ సోదరులు ఇంటికో డప్పుతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సభలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొంటారని తెలిపారు. సిద్దిపేటలో నిర్వహించే సభతో వచ్చే నెల హైదరాబాద్ లో నిర్వహించే 1,00,000 డప్పుల సభ ఎలా ఉంటుందో చూపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు స్వామి, నాయకులు జనగామ నవీన్, విజయ్ కుమార్, రమేష్, మహేష్, దేవరాజు, కార్తిక్, శివ పాల్గొన్నారు. జై మందకృష్ణ మాదిగ, జై మాదిగ. ఈరోజు సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బస్సు యాత్ర పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఇక్కడ ప్రోగ్రాం జరిగింది. అదేవిధంగా ఈ నెల 25 తారీఖు మన జిల్లా హెడ్ క్వార్టర్లో మందకృష్ణ రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి మండలం నుంచి ప్రతి గ్రామాల నుంచి 1,00,000 డప్పులు 1000 గొంతుల సాక్షిగా ఇది మనం ఏంటంటే సిద్దిపేటనే పెద్ద ఎత్తున ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి ఇది మనం పెద్ద ఎత్తున మన అన్ని మండలాల నుంచి అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు ఒక్కొక్క డప్పు వేసుకొని పోవాలి. తప్పనిసరి సిద్దిపేట ప్రోగ్రాం సక్సెస్ చేసుకుంటే మనకు మళ్ళీ 7 తారీఖు నాడు కూడా వచ్చే నెల 7 తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతులతో హైదరాబాద్ రాజధానిలో ఒడ్డున మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల ప్రజలు వస్తారు. దాన్ని విజయవంతంగా ఖచ్చితంగా మనం చేయాలని దుబ్బాక మండల కమిటీ తరఫున మేము పిలుపునిస్తున్నాం.